హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. సరే మీకోసం ఓం శాంతి 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 మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. తరుణ్ భాస్కర్ గారు హీరోగా చేస్తారు ఈ మూవీలో. ఈ మూవీ నియర్ బై థియేటర్స్లో ప్రెజెంట్ రన్నింగ్ అవుతుంది గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకోండి. స్టోరీలోకి వెళ్తే హీరోయిన్కి బాగా చదువుకోవాలనైతే ఉంటుంది గైస్. అందరిలాగా తను కూడా ఉండాలనైతే అనుకుంటుంది. తనకు నచ్చింది చేయాలనైతే అనుకుంటుంది. బట్ వాళ్ళ ఇంట్లో ఇలా ఉండాలి అలా ఉండాలి అని అయితే రిస్ట్రిక్షన్స్ అయితే పెడతారు గైస్. అలాగే పెరుగుతుంది తను. అయితే తనకి బాగా చదువుకోవాలనైతే ఉంటుంది. వాళ్ళ నాన్నగారికి అయితే చెప్తుంది. బట్ వాళ్ళ నాన్నగారు తనకైతే పెళ్లి సంబంధం అయితే చూస్తారు గైస్. అలాగే పెళ్లి కూడా చేసి వేరే ఇంటికి అయితే పంపించేస్తారు. తనకు వచ్చే భర్త కూడా అలాగే ఉంటాడు. ఇలా ఉండాలి అలా ఉండాలి, తను చెప్పినట్టే ఉండాలి, తను చెప్పిన మాట వినాలని రిస్ట్రిక్షన్స్ అయితే పెడతాడు గైస్. మళ్ళీ దాని తర్వాత తన మ్యారేజ్ లైఫ్ ఎలా సాగింది, మరి తను అనుకున్నట్టు తన ఇష్టంగా తను ఉందా, మళ్ళీ తను చదువుకుందాం అనుకున్న ఆ చదువుని పూర్తి చేసిందా, మరి తన భర్త తనకి సపోర్ట్గా నిలిచాడా, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటి అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం నాకైతే నచ్చింది గైస్. బాగుంది మూవీ, నాట్ బ్యాడ్. మంచిగా స్టార్ట్ అవుతుంది మూవీ. మనకి ఏంటంటే ప్లెజెంట్గా కూల్గా వెళ్ళిపోతుంటుంది. మనకి ఒక వల్గారిటీ సీన్ ఉండదు, ఇబ్బందికరమైన సీన్స్ ఉండవు. చాలా క్లీన్ అండ్ నీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వెళ్ళిపోతూ ఉంటుంది మూవీ. ఎక్కువ శాతం తరుణ్ భాస్కర్ గారు ఇంకా హీరోయిన్ మధ్య తిరుగుతుంది మూవీ మొత్తం వాళ్ళ చుట్టే తిరుగుతుంది. అంటే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య మూవీ మొత్తం తిరుగుతుంది గైస్. ఏంటంటే అమ్మాయి ఇలా ఉండాలి అలా ఉండాలని రిస్ట్రిక్షన్స్ పెట్టే ఒక హస్బెండ్, అంటే తన ఇంట్లో అంటే అమ్మ నాన్న ఎలా అయితే బిహేవ్ చేశారో తను వెళ్ళే ఇంట్లో కూడా సేమ్ సిచ్యువేషన్ ఎదుర్కొంటుంది. అంటే ఆడపిల్లలు అనేది ఇలాగే ఉండాలి, అంటే తను చెప్పిన మాటే వినాలి, పెద్దలు చెప్పిన మాటను దాటొద్దు అనే ఒక శిక్షత ఏవైతే ఉంటుందో ఒక మంచి మెసేజ్ లాగా చూపించారు. అంటే ఆడపిల్ల తలుచుకుంటే ఏదైనా చేయగలదనే ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుంది మూవీ. అంటే ఆడపిల్లల్ని చిన్న చూపుగా చూడకుండా మంచి వేలో తీసుకెళ్ళాలి, వాళ్ళకి నచ్చినట్టు ఉండేలా వాళ్ళకి స్వేచ్ఛగా వదిలేయాలన్నట్టు బాగా చూపించారు. వాళ్ళకి చదువునివ్వాలి అనేది చాలా బాగా మంచి మెసేజ్ అయితే ఇచ్చారు. వన్స్ వాళ్ళకి పెళ్ళైన తర్వాత వెళ్ళే ఇంట్లో కూడా తను అలాంటి ఇబ్బందులే పడడం, దాని తర్వాత తను ఎదుర్కొనే సిచ్యువేషన్స్ కానివ్వండి, తను హ్యాండిల్ చేసే విధానం కానివ్వండి, మ్యారేజ్ లైఫ్ని చాలా బాగా చూపించారు. మంచి మెసేజ్ ఇచ్చారు మూవీలో. తరుణ్ భాస్కర్ గారు అయితే చాలా బాగా చేశారు ఆ పర్ఫార్మెన్స్లో. హస్బెండ్ రోల్లో మాత్రం చాలా బాగా చేశారు. అంటే ఆ మొరట్టు హస్బెండ్ రోల్లో అయితే చాలా బాగా చేశారు. భర్త రోల్లో ఆ మొరట్టు తనం ఉండే ఆ భర్త రోల్లో అయితే చాలా బాగా చేశారు. మన హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. ఆ వైఫ్ పాత్రలో మాత్రం చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మనకి ఎంటర్టైన్మెంట్ అంటే హిలేరియస్ వర్కౌట్ అవుతుంది. హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య వచ్చే సీన్స్ కానివ్వండి హిలేరియస్గా వర్కౌట్ అవుతాయి. మెయిన్లీ తరుణ్ భాస్కర్ గారు అయితే ఆ స్లాంగ్ యాక్ట్ మాత్రం చాలా బాగా చేశారు. హీరోయిన్ కూడా ఏం తగ్గకుండా సూపర్గా చేస్తారు. ఇద్దరు మధ్య వచ్చే సీన్స్ మాత్రం హిలేరియస్గా వర్కౌట్ అయితే అంతే ఎమోషనల్గా కూడా మనకు అనిపిస్తుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి ఎండింగ్ కూడా బాగా ఇచ్చారు గైస్. అంటే మంచి మెసేజ్ తోటి అయితే మూవీ ఎండ్ అయితే అవుతుంది. మంచి మెసేజ్ కూడా ఉంటుంది మూవీలో ఆడపిల్లల గురించి. మూవీ మాత్రం డీసెంట్ ఉంటుంది గైస్. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అయితే ఉంటుంది. సాంగ్స్ లేవు గైస్ మూవీలో, పెద్దగా ఏం లేవు. మూవీ మాత్రం ఒక డీసెంట్ ప్లెజెంట్ మూవీ చూస్తున్నమైతే అనిపిస్తుంది. కూల్గా వెళ్ళిపోతుంది మూవీ. ఏం వల్గారిటీ ఉండదు, ఏమీ ఉండదు. మంచి క్లీన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వెళ్ళిపోతుంటుంది. డిసప్పాయింట్ అయితే అవ్వరు గైస్. బట్ మధ్యలో కొద్దిగా స్లో బేస్గా వెళ్తూ ఉంటుంది. కొద్దిగా బోర్ ఫీల్ అవుతుంది. ఎందుకంటే స్టోరీ పెద్దగా ఏం ఉండదు, చిన్న కాన్సెప్ట్, దాన్ని తీసుకెళ్ళడం అయితే చాలా బాగుంటుంది. అక్కడ మనకి ఏంటంటే ఇంకెంత ల్యాగ్ చేస్తారు, ఇంకెంత ల్యాగ్ అవుతుందని అయితే మనకైతే ఫీల్ అవుతుంది. ఎందుకంటే స్టోరీ పెద్దగా ఏమి ఉండేసరికి మనకి ట్విస్ట్ అండ్ టర్న్స్ ఏమి ఉండవు, అలా ప్లెజెంట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకు కొద్ది మనం బోర్ ఫీల్ అయితే అవుతాం గైస్. బట్ మూవీ మాత్రం వర్త్ గైస్. బాగుంది మూవీ, వాచ్ చేయండి. నియర్ బై థియేటర్స్లో ప్రెజెంట్ రన్ అవుతుంది. ఓం శాంతి 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 మూవీ. మీకు నచ్చినట్టు 5కి 3.5 గైస్. నాకైతే పర్సనల్లీ నచ్చింది గైస్. మూవీ బాగుంది. నియర్ బై థియేటర్స్లో రన్ అవుతుంది. ఓ మంచి మెసేజ్ ఓరియంటెడ్, ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఓ చిన్న హిలేరియస్ మూవీ చూద్దాం అనుకుంటే ఈ మూవీకి వెళ్ళిపోండి గైస్. మీరైతే ఎంజాయ్ చేస్తారు. ఓకే. ఓం శాంతి 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 మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.